నందు ప్రియులారా, మీకు శుభాలు. ప్రసాద్ జములముడి ఛానల్ను వీక్షిస్తున్న వారికి ప్రత్యేక మనవి, మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఛానల్ను పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రైజ్ గాడ్. బలముగా ఆరోగ్యం వస్తుంది. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. మైక్ తీసుకోండి, సంతోషంగా బలముగా మరణపు లోయలో దిగులు చెందగా భయము నొందితి నిన్ను చూచి. లోయలో దిగులు చెందగా భయము నొందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. ప్రైజ్ గాడ్. స్తోత్రం. యోగ్యత లేని పాత్రలమైన మనలను ఆయన ప్రేమతో మనల్ని నింపి ఆయన సన్నిధిలో, ఆయన కవిగిరిలో మనల్ని చేర్చుకున్న విధానం బట్టి స్తుతిద్దాం. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో ప్రేమించి. యోగ్యత లేని
అక్షయ శాశ్వతమునే పొందుటకై సర్వసత్యములో నన్ను నడిపించి సంపూర్ణపరిచి జ్యేష్ఠులతో ఆ ప్రేమ నగలో మమ్ము చేర్చే కృపలో మమ్ము ఉంచినందుకు మీకు స్తోత్రాలయ్యా. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో సంపూర్ణ జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. కరుణా సాగర యేసయ్యా అనుపాపగణను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా పిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా పిలిచితివి. కరుణా సాగర యేసయ్యా అనుపాపగణను కాచితివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని ఉన్నత నామములో ఈనాటి 2025 సంవత్సరపు చివరి పునరుద్ధాన దినారాధన చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. అందరు తలలెత్తే నేనేం చేస్తున్నాను మీకు అర్థమైంది. నేనేం చేస్తున్నానమ్మా? మరి మీరు తలలోంచి ఇప్పుడు నేను ఎవరికి అమ్మా వందనాలు చెప్తున్నాను? అందరికీ రైట్. కొంచెం అందరూ కూడా అలర్ట్గా ఉండండి. బీపీ లేదులే, నాకు లో లేదు, హై లేదు, ప్రస్తుతం బాగానే ఉన్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉందాం, దేవుని కృపకు పాత్రలుగా ఉందాం. రానున్నటువంటి నూతన సంవత్సరంలో నూతనముగా జీవించటానికి ఓ ప్రయత్నం చేద్దాం. మంచిది. ఈనాటి ఈ ప్రత్యేక వాక్య ధ్యానం ఏంటంటే హెబ్రూస్ చాప్టర్ 7 verse 25-28 వరకు మనము బైబిల్ పఠనం చేసుకున్నాం. చదవబడినటువంటి ఈ వాక్య ధ్యానంలో ఇక్కడ ఈ 4 వాక్యాల యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేసేటువంటి యాజకుడుగా ఉన్నాడు. ఈ చివరి మాసపు చివరి పునరుద్ధాన దినం వరకు ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నటువంటి యాజకుడు. స్తోత్రం, స్తోత్రం. ఏం చేస్తున్నాడు? ఏం విజ్ఞాపన చేశాడు? ఏ మాటలు మాట్లాడాడు? దేని గురించి మాట్లాడాడు అనే విషయాన్ని పౌలు భక్తుడు హెబ్రీ సంఘ బిడ్డలకు పరిచయం చేశాడు. ఈరోజు మనము కూడా ఆ సంగతులను నేర్చుకుందాం. చదవబడిన మాటలు ఒకసారి జాగ్రత్తగా చూస్తే, ఇందాక చదువుతున్నప్పుడు ఆయన అని చదివారు. ఇక్కడ ఆయన ఈయన ఇద్దరు అక్కడే ఉన్నారు, అందుకే నేను దాన్ని మళ్ళీ కరెక్ట్ చేశాను. మొదటి వచనంలో ఈయన
తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఇక్కడ రెండు మాటలు మనకు కనపడతాయి. ఈయన ఉన్నాడు, తర్వాత దేవుడు ఉన్నాడు. దేవుడు అనే దగ్గర ఆయన, ఈయన అనే దగ్గర క్రీస్తు, వీళ్ళిద్దరు ఉంటారు ఇక్కడ. అందుకే ఆ మాటను నేను మరలా మీకు ఒక్క నుంచి చెప్పాను. ఈయన అంటే ఎవరు? క్రీస్తు. ఈ క్రీస్తు ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారిని, అమ్మా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. తలలు పైకెత్తండి. నేను చదవన్నప్పుడు చదవండి, తల వంచమన్నప్పుడు వంచు. పాడేటప్పుడు పాడరు, చెప్పేటప్పుడు పాపము తలంచేస్తారు, చదవమన్నప్పుడు నోరు తెరవరు, నోరు పోయిండి అన్నప్పుడు బాగా నోరు తెరుస్తారు. మనం మంచోళం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. నా వైపే చూడండి. చదవనప్పుడు తల ఉంచుదురు. బాలేను కదా, అయినా చూడాలి, ఏం చేస్తాం. వాక్యాన్ని కొంచెం అర్థమై చేసుకుంటారని నా ఆలోచన. ఇక్కడ ఈయన మనకు యాజకుడుగా మన పక్షాన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడట. అందుకే ఇక్కడ ప్రాముఖ్యంగా రాయబడిన సంగతి ఏంటంటే, ఈయన అనే దగ్గర క్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఇప్పుడు అర్థమైందా? ఈయన అంటే అది అర్థం కాదు. అక్కడ క్రీస్తు, యేసు క్రీస్తు వారి సన్నిధికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆయన దగ్గర ఎప్పుడైతే మనము విజ్ఞాపన చేస్తామో, మన విజ్ఞాపన దేవుని దగ్గరకు చేర్చబడుతుంది. ఇప్పుడు స్తుతి మొదట మనము ఈయనకు చెల్లించాలి, ఆరాధన ఈయనకు చేయాలి, విజ్ఞాపన ఈయనకు చేయాలి. తండ్రి దగ్గర విజ్ఞాపన, కుమారుని దగ్గర విజ్ఞాపన చేయగలిగితేనే అది తండ్రి యొద్దకు చేరుతూ ఉంది. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. ఎవరి ద్వారా రావాలి? క్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి రావాలి. ఆయన ద్వారా మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతామో, మన పక్షమున ఆయన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. దేవుని దగ్గర విజ్ఞాపన చేసే అనుభవానికి వెళ్ళాలి. విజ్ఞాపన చేసే అనుభవం మనం కలిగి ఉంటేనే దేవుని యొక్క కృపకు మనం పాత్రులం అవుతాం. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఈ 2025 సంవత్సరం అంతా కాపాడి ఈనాటి బళ్ళారాధన వరకు ఆయన మనల్ని సజీవులుగా ఉంచాడు. అనేక మంది ఇలా చూస్తుంటేనే అలా మన హాస్పిటల్కి వెళ్తున్నారు. ఇక్కడ ప్రార్థనకు స్టార్ట్ అవుతున్నాం, ఆడ పుష్పలతకు బాగాలేదంట. ఊరికే కాసిన గుంటూరు వచ్చినట్టున్నాడు. బాగుందా? రైట్. నిన్నటి ఉదయకాలం ఇక్కడే ఉన్నాడు, మధ్యాహ్నం గుంటూరు హాస్పిటల్లో ఉన్నాడు. చూసారు ఎలా ఉంటున్నాయో? ఇలా మనం చూస్తుండగానే అలా మనకు తెలియకుండానే మన యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి, కథ మారిపోతుంది కదా. అందుకే పాట పాడాడు ఒక బ్రదర్, చక్కగా రాశాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా కదా. ఆయన ఏదైనా చేసేస్తాడు, క్షణంలో మారిపోద్ది, కథ అంతా మారిపోద్ది. మనం ఏ ఊహించి మనం ఏ అనుకున్నవి జరగవు, ఆయన మార్చేస్తాడు. మన ఊహలు మన తలంపులు ఆయన ఏమాత్రము యాక్సెప్ట్ చేయడు. ఆయన ఏదైతే తలపెట్టాడో అదే జరుగుతుంది. గనుకనే లేఖనాలు చక్కగా అంటున్నాయి, మన పక్షమున దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన విజ్ఞాపన చేస్తూ విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిరంతరము. అందుకే చెప్పాను క్రిస్మస్ పండుగ ప్రసంగములో, ఆయన పురాతన కాలం మొదలుకొని ఎప్పటి వరకు
శాశ్వత కాలం వరకు ఈ క్రిస్మస్లు జరుగుతాయి. ఎందుకనంటే ఆయన పిల్లలను రక్షించుటకు, ఆ పాపము నుంచి తప్పించుటకు శక్తి కలిగినటువంటి వాడు. అందుకే ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. ఈ పండుగలు నిరంతరం జరుగుతాయి, ఈ ప్రార్థనలు నిరంతరం జరుగుతాయి. ఎందుకంటే ఈ స్తుతికి ఆరాధనకు యోగ్యుడు ఆయన. కొంతమంది కొన్ని పనులకు సెలెక్ట్ అవుతారు. వాళ్ళు చేసే పని మనము చేయలేము. పలక కొడుతుంటారు మన వాళ్ళు, రాంబాబు కూడా కొడతాడు, నాకు రాదు. అయోగ్యత మనకు లేదు. పిల్లలు చక్కగా డ్రమ్ము వాయిస్తారు, ఓ టాలెంట్. అలాగా ప్రతి మనుష్యుడికి నానా విధములైనటువంటి టాలెంట్స్ ఎలాగున్నాయో, దేవుడు శక్తిమంతుడు కనుక స్తోత్రాలకు అర్హుడు ఆయన మాత్రమే. ఇక భూమిపై ఎవడు లేడు. ఆయన నిరంతరము విజ్ఞాపన చేయటానికి, మనల్ని రక్షించటానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎటువంటి వాడంట? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. స్తోత్రం. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో సందర్భాన్ని బట్టి ఎన్నో రకాలుగా పిలిచారు. అందుకే ఆయన పవిత్రుడుగాను, నిర్దోషిగాను, నిష్కలంకుడుగాను. పవిత్రుడు అంటే ఏంటి? ఏ పాపం లేనటువంటి వాడు. అందుకే ఆయన జననములో పవిత్రత. మనలో పాపం ఉందా లేదా? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? తల్లి గర్భములో పిండముగా ఉండగానే ప్రారంభమైంది మనలో పాపం. నాకు సేవకుడు చెప్తా ఉన్నాడు, ఆయనలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా? నిరూపించడానికి అవకాశం లేకుండా చాలామంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆయన రక్తపు డాట్స్ తీసి అవి చెక్ చేసి ఆయనలో ఉన్నటువంటి ఆ రక్తములో ఉన్న ఇవి ఉంటాయి కదా క్రోమోజోములు, ఒక బిడ్డ కలగాలంటే XY అనుకుంటా కదా, XY క్రోమోజోములు కలిస్తేనే బిడ్డ పుడతాడు. అదే భార్యాభర్తల కలయిక అచ్చు తెలుగులో. ఆ క్రోమోజోములు ఉన్నాయో లేదో యేసు రక్తంలో చెక్ చేశారట. గనుకనే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడని పిలవటానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన తల్లి గర్భములో పుట్టటమే కాదు, ఆ పుట్టిన రక్తములో కూడా ఎటువంటి. కనుక ప్రియులారా, అటువంటి పరిశుద్ధిని ఆరాధిస్తున్న మనము ఆయన దగ్గర మనం విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగిన వారముగా ఉండాలి. విజ్ఞాపన చేసే అనుభవము క్రిస్మస్లు ఏ రీతిగా ఉన్నాయో, పునరుద్ధాన దిన ఆరాధనలు ఏ రీతిగా ఉన్నాయో, ఆ రీతిగా మన ఆత్మీయ స్థితిలో ఎల్లప్పుడూ మనము ఆయన్ను ఆరాధించే వారముగానే ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన మహిమపరిచే వారముగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకు ప్రధాన యాజకుడు. ఆయన మనకంటే ముందుగా ఉన్నటువంటి వాడు. 28వ వాక్యానికి వచ్చినప్పుడు, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నాడు, ఒక్కసారే ఈ పని ముగించాడు. ధర్మశాస్త్రమును బట్టి కాదు కానీ
ధర్మశాస్త్రము ద్వారా నియమించబడిన యాజకులను బట్టి కాదు కానీ వాక్యమును బట్టి, దేవుని చిత్తమును బట్టి ఆనాడు బలులు అర్పించవలసినటువంటి స్థితి నుంచి ఈనాడు బలులు అర్పించే అవసరం లేని స్థితికి మనం వచ్చాం. అదే న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్కు ఉన్నటువంటి వేరియేషన్. పాత టెస్టిమెంట్ పాత నిబంధన గ్రంథములో ప్రతిదానికి బలి అర్పించేవారు. ఏ పాపము మన నుంచి కడగవేయబడాలన్నా ఒక పశువును బలిగా అర్పిస్తే పాపం కొట్టివేయబడేది. న్యూ టెస్టిమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయనే మనకు ప్రతిగా బలిగా మారాడు. అందుకే అన్నాడు ఆ చివరి మాటలో, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని ముగించేశాడు. మన పాపముల కొరకు తన రక్తాన్ని చిందించి ఆయన తన పని ముగించాడు. సరే, ఏదేమైతున్నప్పటికీ ధర్మశాస్త్రమును బట్టి కాదు కానీ లేఖన భాగాల్లో మరికొన్ని మాటలు మనము చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఎస్, చాలు. ఇక్కడ ఈయన మన రక్షణకు నాయకుడుగా ఉన్నాడు. ఈ మాటను జాగ్రత్తగా ఆలకించాలి. మన రక్షణకు నాయకుడు ఏమండి? ఆయన తన యొక్క శరీరమును తనకు తాను అప్పగించుకొని మనకు నాయకుడయ్యాడు. మనకు రక్షణ వచ్చిందంటే దేనివల్ల వచ్చింది? ఆయన తన శరీరమును తన రక్తమును వేలాడదీశాడు గనుక మనకు ఆయన శిలువలో చిందించిన రక్తాన్ని బట్టి మనకు ఆయన నాయకుడయ్యాడు. అందుకే ఈ మాటను మనం చూసినప్పుడు, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నాయో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు మాత్రమే సాధ్యం. 2 సంగతులను ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మొదట, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నాయో, ఎవని కొరకు ఈ సమస్తాన్ని సృష్టించాడో నిర్మించాడో, ఎవని వలన సమస్తమును కలిగి ఉన్నాయో 2 సంగతులు ఇక్కడ చెప్పాడు. మొదట మన గురించి చెప్పాడు, తర్వాత ఆయన గురించి చెప్పుకొస్తున్నాడు. భూమిని ఆకాశమును సర్వస్వమును ఎవరి కొరకు ఆయన సిద్ధపరిచాడో వారి యొక్క పాపముల నుంచి తప్పించుట కొరకు సమస్తాన్ని ఆయన కలుగు చేశాడు. రోజు నా ప్రియులరా, మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఆయన ఇచ్చినవే, ఆయన మన కొరకు సిద్ధపరిచినవే. 2 సంగతులు ఉన్నవి. మొదట ఆయనే కలుగు చేశాడు, ఆయనే మనల్ని పాలిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన మనకు ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి, మనల్ని పోషించువాడు, మనల్ని సంరక్షించువాడు. ఈ సంవత్సర కాలమంతట్లో ఆయన అపారమైన కృపలో, ఆయన సన్నిధానములో ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి మనకు అనేక సంగతులను నేర్పించినవాడు. పాత రోత జీవితములో పాపముల చేత, ఈ లోక సంబంధమైన కార్యముల చేత నలిగిపోతున్న మనలను ఆయన రక్తములో కడిగి ఈ రోజు వరకు సజీవులుగా ఉంచినవాడు. ఆయన మన కొరకు ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అర్థమైంది. ఏమి చెప్పాలనుకున్నాడు? ఏమైతే ఆయన కలుగు చేశాడో, ఎవరిని కొరకైతే ఆయన కలుగు చేశాడో వాన్ని బట్టి అంటున్నాడు, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నాయో, ఎవని వలన సమస్తము కలిగినయో. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. భూమిపై ఉన్నటువంటి మనుష్యుడు ఎప్పుడు ఆరాధించకూడదు, పూజించకూడదు. దేవుని కంటే వారు గొప్పవారు ఎప్పటికీ కాలేరు, ఎవరు కాలేరు. భూమిపైన ఉన్న సమస్తముని ఆయన నిర్మించాడు. ఆయన నిర్మించినప్పుడు ఆ సమస్తము ఆయన వలనే కలిగినవి. ఆయన మన కొరకు నిర్మాణం చేసుకున్నాడు. మనల్ని రక్షించాలని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయటానికి మన కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు.
మన కొరకు ఆయన శ్రమను అనుభవించి మనకు ఒక శ్రేష్టమైనటువంటి విధానాన్ని మనకు కలుగజేశాడు. చూడండి 5వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చదువు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ఎవరండి? ప్రతి ప్రధాన యాజకుడు. మాలాంటి సేవకులను దేవుడు ఏర్పాటు చేసినప్పటికీ మీలాంటి గ్రామాల్లో దేవుని ప్రజల ద్వారా నియమించబడ్డాం. మమ్మల్ని పిలిచిన పిలుపు వేరు, ఈ గ్రామంలో మేము ప్రకటించుట వేరు. దేవుడు ఏం చేశాడంటే ప్రతి ప్రధాన యాజకుడిని ఒకరిని మనుషులో నుంచి లేవనెత్తాడు. ఈరోజు మీలాంటి మనుషుల్లో ఉన్న మమ్మలను దేవుడు ఏర్పరచుకొని ఆయన పనిలో పనిముట్టుగా మమ్మల్ని వాడుకొని ఆయన కార్యాలను ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడు కూడా ఆయన సేవకులు, ఆయన పనివాళ్ళు, సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పనివాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్న పనివాళ్ళు. అందుకంటున్నాడు ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడ్డటువంటి వారు. అంత మాత్రమే కాకుండా 3వ వాక్యం చూస్తే ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. దేవునిలో 2 ఉన్నాయి. మొదట తన కొరకును, తర్వాత తన ప్రజల కొరకును. అందుకే 5వ వాక్యంలో ఉంటాడు, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తను తానే మహిమపరచుకోలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాడు. దేవుడు కన్నాడు, క్రీస్తును కన్నాడు. క్రీస్తు ద్వారా ఆయన పిల్లలైన మనలందరినీ పోషిస్తున్నాడు, క్రీస్తు ద్వారా. అందుకే మనము ఆయన పక్షాన మనము విజ్ఞాపన చేసేటువంటి యాజకుణ్ణి కలిగి ఉన్నాం. క్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేసేటువంటి ప్రధాన యాజకుడు. అందుకే ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షాన. ఇది ప్రాముఖ్యమైన అంశం. ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారా తండ్రి వద్దకు వస్తారో వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తానంటున్నాడు. ప్రధాన యాజకుని పక్షాన మనము విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. మనము చేసే విజ్ఞాపన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెల్లించబడినప్పుడు తండ్రికి ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ దేవునికి ఎప్పుడు డైరెక్ట్గా స్థుతి వెళ్ళదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవునికి ఎప్పుడు మన యొక్క విజ్ఞాపనలు కానీ మన యొక్క ప్రార్థన కానీ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళదు. ఇదే కాదండి, ఇంకొక విషయం కూడా చెప్తాను. తీర్పు దినమున డైరెక్ట్గా దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకురాడు. మధ్యలో కుమారుడు ఉన్నాడు, ఈయన చెప్పాలి, ఈయన డోర్ తెరవాలి. ఆ తీర్పు దినమున ఆ మధ్య ఆకాశములోకి మనం వెళ్ళిన తర్వాత, ఏంది పాస్టర్ గారు నువ్వు చూసి వచ్చినట్టే చెప్తున్నావే. చాలామంది సేవకులను ఇలాగ అడుగుతూ ఉంటారు, ఆయన చూసి వచ్చాడా, ఆయనకు తెలుసునా? కొన్ని సంఘటనలు నేను అక్కడక్కడ మనుషులను కలుగుతున్నప్పుడు ఇలాంటివి బయటకు వస్తూ ఉంటాయి. మొన్న ఒకసారి అంటున్నాడు, ఏముందిలే పాస్టర్ గారు 100 సంవత్సరాల నుంచి వస్తున్నాడు అన్నారు, ఎప్పుడు వచ్చాడు ఆయన అంటే? దొంగోడు చెప్పొస్తాడా? రోగం పోని కనీసం రోగం చెప్పొస్తుందా? పోని మరణం చెప్పొస్తుందా? ఆయన ముందే చెప్పాడు, నేను ఎలా వస్తాడు, వాడు ఎప్పుడు వస్తాడో మీకు తెలిస్తే ఈయన కూడా అప్పుడే వస్తాడు.
ఇంకొకటి కూడా, మనం జరుపుకున్న క్రిస్మస్, యేసు ప్రభు వారు పుట్టకముందు గడిచిన వారంలో చెప్పారు, 700 సంవత్సరాలకు పూర్వమే ఇదంతా ప్రవచించబడింది. ఈరోజు మనము ఏది కూడా హిస్టరీనే ఫాలో అవుతున్నాం. ఎవరైనా వెళ్ళి చూసి వచ్చారంటే ఏ దేవుడు ఏ భక్తుడి గురించి చెప్పగలుగుతున్నారు, ఈయన నిజమే, నేను కల్లారు చూశాను, కల్లారు పెరిగాను అని. 2025 సంవత్సరాలకు పూర్వమే, దానికంటే 700 సంవత్సరాలకు పూర్వమే యేసు అనే ఒక మనుషుడు పుడతాడు, ఆయన ఈ లోకంలో ఆయన ప్రజలను వేలతాడు, దేవుడు ఆయన కుమారుడికి లోకానికి ఇస్తాడు అని ప్రవచనం. అది దాన్ని నువ్వు చూసావా అంటే ఇంకా అది ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ క్రైస్తవునికి విశ్వాసమే ప్రాముఖ్యం, ఇంకా వేరేదేం లేదు. క్రైస్తవుడు అంటే విశ్వాసమే. చాలామంది హైందవులు ఈ విషయాన్ని చెప్తూ వచ్చారు. క్రైస్తవుడు అంటే విశ్వాసమే. కనపడనిది, చూడనిది, అదృశ్యమైనది, దృశ్యమైన దాన్ని చూస్తుండటమే విశ్వాసం. హెబ్రీ పత్రికలో అంటాడు పౌలు, అదృశ్యమైనవి దృశ్యమైన సంగతులను విని అవి ఉన్నాయని నమ్మటమే క్రైస్తవ్యం. అదృశ్యమైనవంటే కనపడనివి, దృశ్యమైనవంటే ఉన్నవి, లేనిది ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. అదే క్రైస్తవ్యం. చాలామందికి రకరకాల నమ్మకాలు ఉంటాయి. లోకంలో ఉంటారు, దేవుణ్ణిలో ఉంటారు, మేము క్రైస్తవులు అంటారు. ఏమండి కదా, పూజలు పునస్కారాలు చేస్తుంటారు, మేము క్రైస్తవులం అంటారు. మంత్రాలు తంత్రాలు గడుతుంటారు, మేము క్రైస్తవులం అంటారు. అమావాస్యలు ఇంకేంటంటే ఉంటుంటాయి, అవన్నీ చూస్తుంటారు, క్రైస్తవులు అంటారు. నిజమేనంటారా? ఏమండి, క్రైస్తవుడికి ఉంటాయా? క్రైస్తవుడికి ఏమి లేవండి. గుర్తుపెట్టుకోండి, 7 రోజులు మంచి రోజులే, 365 రోజులు మంచి రోజులే. నీకు సమస్తము సమకూర్చినప్పుడే నీకు మంచి రోజు. ఏదైతే సమకూర్చబడలేదో అది నీకు అనుకూలత లేని రోజు, దేవుని చిత్తములు లేని రోజు. దట్స్ ఆల్ ఓన్లీ. అంతమించి మనం ఏం ఆలోచన చేసినా నిష్ప్రయోజనం. మంగళవారము, శనివారము చాలా ఉదాహరణలు ఉంటాయి. వాటిని మనము లైవ్లో తీసుకుంటే, ఊరికే మనం ఏదో సరదాగా అనుకుంటే అవన్నీ సరిపోవు. కానీ చాలామందికి ఉన్నటువంటి అపోహలను నేను మీ ముందు ఉంచాను. సరే, ఎనీహౌ మన వాక్యంలోనికి వెళ్దాం. ఆ రీతిగా దేవుడు మన పక్షములు కలుగున్నటువంటి ఆ ఉద్దేశాలను మనము పట్టి చూస్తే వాక్యము చక్కగా మనతో ఈరోజు మాట్లాడుతున్న సంగతులు ఏంటంటే, ఆయన తన యొక్క కుమారుని ద్వారా మనము చేసే విజ్ఞాపనను ఆయన స్వీకరిస్తాడు. కుమారుని ద్వారా మాత్రమే మనం విజ్ఞాపన చేయగలగాలి. మనమేదో మన స్వతహాగా డైరెక్ట్గా దేవునితో నాకు సంబంధం ఉందిలే అన్నట్టుగా చేసే ప్రార్థనలు చెల్లవు. కానీ కుమారుని ద్వారా తండ్రికి మనం విజ్ఞాపన చేసే అనుభవానికి వెళ్ళే వారంగా ఉండాలి. మరికొన్ని సంగతులను మనం చూసినట్లయితే లేఖన భాగాల్లో ఒక 2 మాటలు, రోమపత్రికలో 2 మాటలు చూసి ముగిద్దాం. సమయం ముగింపులోనికి వచ్చింది, నాకు అర్థమైంది, టైం చాలా అయిపోతుంది. 8వ అధ్యాయము 33, 34 వాక్యాలు చూద్దాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేసేది ఎవరంటే క్రీస్తు. ఆ క్రీస్తు నమ్మినటువంటి వారు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ నీతిమంతులుగా ఎంచబడిన వారి మీద ఎవరు నేరము మోపినను అది చల్లదు. కారణం ఏంటంటే నీతిమంతులుగా నివసించటమే కష్టం కనుక. ఎంతమంది నీతిమంతులుగా నివసిస్తున్నారు? ఎంతమంది దేవుని దగ్గర యాచిస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుని చిత్తానికి విధేయత చూపుతున్నారు? ఎంతమంది లోబడిన అనుభవంలో ఉంటున్నారు?
ఎంతమంది ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నారు? ప్రతి విధమైన పరిస్థితులను గురించి, ప్రతి విధమైన అక్కర్ల గురించి ఆయన దగ్గర విజ్ఞాపన చేసే అనుభవంలో ఎంతమంది ఉన్నారు? 35వ వాక్యంను కూడా చూస్తే అక్కడ ఉంటుంది, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. వీటన్నిటికంటే చాలా సూక్ష్మమైన వాటికే మనము దేవుని దగ్గర నుంచి ఆయన ఎడబాపడు, కానీ మనమే ఎడబాడిసిపోతాం అండి. ఆయన మనల్ని ఏ స్థితిలో ఉన్న ఆయన ఎడబాపడు, కానీ మనమే ఎడమైపోతాము. చిన్న సంగతి జరిగితే ఎడమైపోతాం, చిన్న పరిస్థితులు అనుకూలించబడితే ఎడమైపోతాం, పనికి మాలిన శరీరం ఏదైనా కొంచెం దెబ్బతింటే ఎడమైపోతాం. మట్టి శరీరము ఇది, ఏదైనా వచ్చు, దీనికి ఎన్ని రిపేర్లైనా జరుగుతాయి. అంత మాత్రాన్ని దేవుని ప్రేమ నుంచి మనము ఎడబాయకూడదు. అందుకే భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాసేవాడెవడు? ఎవడు చేయడు, మనమే చేసుకుంటాం. అందుకే అన్నాడు, ఏ విధమైన స్థితి అయినా, అది శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, మరి ఏదైనాను ఆయన ప్రేమ నుంచి మనలను ఎవరు ఎడబాయలేరు. అయితే ఎడబాపేది ఈ కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఎడమైపోతుంటారు. ఈ కలిగినప్పుడే ఆటోమేటిక్గా ఆయన నుంచి దూరం అయిపోతుంటారు. మరి ఆ రీతిగా పౌలు తన యొక్క పత్రికల్లో రాస్తూ చాలా చక్కగా చెప్పుకొచ్చినట్టు మాట ఏంటంటే, మన ప్రధాన యాజకుని దగ్గర మనం విజ్ఞాపన చేసే అనుభవంలో ఉండాలి. విజ్ఞాపన విషయంలో ఏమారకుండా ఉండాలి. 38, 39 వాక్యాల్లో కూడా పౌలు చెప్తాడు, మరణకరమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవినివైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని ఆయన నమ్మాడు. ఆయన నమ్మి మనకు చెప్తున్నాడు, ఇది మట్టి శరీరంరా నాయన, దీనికి ఎన్నో అనానుకూల పరిస్థితులు వస్తాయి, అంత మాత్రాన ఆయనకు దూరం కావద్దు. ఆయన ప్రేమ నుండి నువ్వు దూరం కావద్దు. నిన్ను ఎవరూ దూరం చేయరు, ఈ పరిస్థితులే నిన్ను దూరం చేస్తాయి. అవునా కదండి? ఈ రోజుల్లో గమనించండి, దేవునికి దూరం మనం ఎందుకు అవుతాం? ఆర్థిక, మానసిక, శారీరక, ఇవన్నీ వేరే పక్కన పెడదాం. ఆర్థికం అంటే డబ్బులు, శారీరకం అంటే శరీరంలో వచ్చి బలహీనమైనటువంటి పరిస్థితులు, మానసికం అంటే శరీరం అంత బాగానే ఉంటుంది, ఆర్థికంగా బాగానే ఉంటుంది, లోపల కుంగుబాటు ఉంటుంది. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో తినేస్తున్నారు, ఎవరో ఏదో అనుభవిస్తున్నారు, వాళ్ళకి కలిగింది నాకు లేదే, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు. ఈ మూడు ఎప్పుడైతే మనలో ఉంటాయో దేవుని ప్రేమ నుంచి మనం దూరం అవుతాం. దానికి ఇంకా అనేక సంగతులు చెప్పుకొచ్చాడు పౌలు భక్తుడు. అందుకే ఆ చివరి మాటలున్నాడు, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపరు, కానీ మనలో ఉన్న ఈ పరిస్థితులే మనల్ని ఎడబాపుతాయి. వీటిని కనుక మనం ఓర్చుకోగలిగితే దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేసేవాడు ఎవడు లేడు. అందుని బట్టి దేవుని దగ్గర విజ్ఞాపన చేసేటువంటి తల్లులుగా, విజ్ఞాపన చేసేటువంటి కుటుంబాలుగా, విజ్ఞాపన చేసేటువంటి సంఘాలుగా మనం ఉండగలిగినట్లయితే దేవుడు ఇంకంతకంటే అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ప్రార్థించే అనుభవం, అడిగే అనుభవం మనలో ఉండాలి, విజ్ఞాపన చేసే అనుభవం మనలో ఉండాలి. కానీ ఆయన ఎల్లప్పుడూ మన పక్షాన వ్యాజ్యమాడేవాడుగా ఉన్నాడు. చూడండి 8వ అధ్యాయంలో కూడా 12, 13 వాక్యాల్లో ఒక మాట చూస్తే, సహోదరులరా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈరోజు లోకంలో మనల్ని వెంటాడుతున్నటువంటి మొదటి కార్యం ఏంటంటే శరీర ఇచ్చలు, శరీర కోరికలు.
అందుకే లేఖనాలు అంటున్నాయి, శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం ఏమవుతామట? చచ్చిన వారం అవుతామట. కానీ శరీరాన్ని చంపగలిగే ఆత్మ మనలో ఉంది. శరీర ఇచ్చలను చంపగలిగే ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మను స్టెబిలిటీగా ఉంచగలిగితే, ప్రియులారా ఎంత చక్కగా చెప్తున్నాడంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని పిల్లలై ఉంటారు. స్తోత్రం. మనలో దేవుని ఆత్మ ఉండాలి. శరీరంలో ఉండి ఈ ఆత్మ పనిచేయదు సుమా. శరీరంలో ఉండే ఆత్మ లోకాన్ని కోరుకుంటుంది. జాగ్రత్త సుమా. హల్లెలూయా. అర్థమవుతుందా? మన శరీరం ఉండే ఆత్మ లోకాన్ని కోరుకుంటుంది. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ. ఏం డంబాలకు పోతారు కొంతమంది. డంబం అంటే తెలిసిన గొప్పలు చెప్పుకుంటుంటారు. ఇన్ని గొప్పలు చెప్పేస్తుంటారు, ఏమీ ఉండదు. కానీ వాడి మాటలన్నీ డప్పలే. కాబట్టి ఆత్మలో మొదట ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. దేవుని ఆత్మ మనలో ఉండి ఎవరైతే నడిపించబడతారో, ఏమండి ఇంతమంది దేవుని సన్నిధులు ఉన్నారు, మీలో ఎవరికి దేవుని ఆత్మ ఉందో నేనైతే చెప్పజాలను, కానీ దేవునికి అయితే తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. కదా, లోకంలో ఉండే మనము మన కళ్ళతో కొన్ని చూస్తాం, అయ్యా నిజం అనుకుంటాం. కానీ నిజమేందో పూర్తిగా తెలియదు. మన కళ్ళ కనిపించిందే నిజం అనుకుంటాం. కాదు, దేవుని ఆత్మ ఎందరిలో ఉంటుందో అదే నిజం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని పిల్లలగుదురు. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, క్రీస్తు పక్షాన మనము విజ్ఞాపన చేయవలసినటువంటి ప్రధాన యాజకుడికి మనం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. అది ఎవరి పక్షానంటే, క్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మన పక్షాన విజ్ఞాపన చేయటానికి సిద్ధంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే, ఆయనను మనము అడిగేవారముగా ఉండాలి. ఈ యొక్క 2025 సంవత్సరపు చివరి పునరుద్ధాన దినములో ఆయనను మనం అడిగే అనుభవానికి వెళ్ళాలి. ఈ సంవత్సరానికి కాలం ముగింపులోనికి వచ్చింది. మరి యొక్క పునరుద్ధాన దినములో ప్రవేశించే నాటికి నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి విజ్ఞాపన చేసే అనుభవాలు ఉన్నా లేదో నీవు మాత్రమే పరీక్షించుకోవాలి. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి అందరము కళ్ళు మూసి, అవును నాయనా, ఈ చివరి పునరుద్ధాన దిన ఆరాధనలో నేనేమై ఉన్నానో నన్ను పరిశీలించుకొని పరీక్షించుకోమని నీ వాక్యం నాతో మాట్లాడిందయ్యా. అవును దేవా, నీ ప్రేమ, నీ పక్షమున నేను వ్యాజ్యమాడగలిగితే, నా కొరకు నిరంతరము తండ్రి దగ్గర విజ్ఞాపన చేయవాడవు నువ్వని నాతో మాట్లాడావు. నాయనా, నీ ప్రేమను నాలో ఉంచు. నాలో ఉన్న ఆత్మ లోకం వైపు తీసుకెళ్తుంది. నీ ఆత్మ నాతో ఉంటే నీలో ఉంటాను, నీ కుమారుడును కుమార్తెను అనిపించబడతాను. అవును నాయనా, ఈరోజు అట్టి స్థితిలో ఉండటానికి నాకు అట్టి మనస్సును దయచేయమని అడగగలుగుతావా? కళ్ళు మూసి అడుగుతావా? ఒకరి వైపు ఒకరు చూడకండి. నీలో ఉన్నటువంటి ఆత్మ పక్కకి వెళ్ళిపోద్ది. నీలో ఉన్నటువంటి ఆత్మ లోకంలోనికి వెళ్ళిపోద్ది. నువ్వు సూటిగా ఆయన వైపే చూడగలిగితే చక్కగా పరిశుద్ధాత్మను పొందుకుంటావు. పరిశుద్ధాత్మ అనుభవం అనుభవించాలంటే కళ్ళు మూసి ఒక్కసారి, అయ్యా నేను నీ వైపే చూసే మనసును నాకు దయచేయి. నువ్వు నాకు ప్రధాన యాజకుడు అయి ఉన్నావు అని అడగగలిగితే, ఆయన ప్రేమను రుచి చూడగలిగితే, ఆ మాధుర్యమును అనుభవించగలిగితే నిజంగా ఎంత ధన్యుడు. అందరం ఒకసారి సంతోష
సంతోషంగా ఆయన వైపు చూస్తూ పరిశుద్ధుడైనటువంటి ఆయనకు మహిమ ప్రభావాలను ఆరోపించుకుందాం. స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆయన మహిమను అనుభవించు, ప్రభావాన్ని ఆహ్వానించు. నాయన, నీ ప్రభావం నాలోనికి ప్రవేశింపచేయమని మనపూర్వకంగా నోరు తెరిచి హృదయపూర్వకంగా ఆయన నీ జీవితంలోనికి, ఆత్మలోనికి ప్రవేశించమని ఆహ్వానించు. ఎస్, సంతోషంగా చప్పట్లు కొడుతూ అందరము కలిసి సంతోషంగా మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. అవునైనా కృప చూపేవాడవు నీవనయ్యా. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. అందరూ రెండు చేతుల పైకి, ఆరాధన నీకే, రెండు చేతుల పైకి. యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆయన స్వాస్థ్యమైన పిల్లలను ఆయనతో కలిసి సేవించేటువంటి ఆ మహిమా ప్రభావము కిరీటమును అనుభవించేటువంటి ఆ కృపలో చేరిన వారిని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసి ఆరాధన నీకే. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై
నిత్యమైన ఆదరణ చూపి మమ్మల్ని స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును మాపై కురిపించి మమ్మల్ని ప్రేమించి మాకు ప్రయోజనము కలుగజేయాలని ఉన్నతమైన ఉపదేశములు బోధించిన దేవా స్తోత్రం. స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు మమ్మల్ని స్థిరపరచుటకై కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుల ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే. అందరము రెండు చేతులు పైకెత్తి నాయనా నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. ఆరాధన నీకే. ఆరాధన నీకే. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై నీరుల పక్షులై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశంలో మేము నివాసము చేయడానికి మమ్మల్ని ఘనపరిచి నీ మహిమతో నింపి సురక్షితముగా మమ్ముంచిన దేవా మీకు స్తోత్రం. దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నీ కనిపెట్టుచుందును నీ కోసము. నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల
నాపై కృప చూపువాడవు దయాళుడవై ధారాళముగా మమ్ము దీవించిన శ్రీమంతుడా దయాళుడవై ధారాళముగా మమ్ము దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. అవును నాయనా, పూర్ణ హృదయతో పూర్ణాత్మతో నిన్ను సేవించిన బిడ్డలను జ్ఞాపకం చేసు. నువ్వు పరిశుద్ధుడవు, మహిమకు ప్రభావములకు యోగ్యుడు. యోగ్యత కలిగిన దేవా, నిన్ను ఆరాధించుటకు నాయనా మా పక్షమున తండ్రి యొద్ద నిరంతరము విజ్ఞాపన చేస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. ఈ సంవత్సర కాలం అంతటిలో మా పక్షమున తండ్రి యొద్ద విజ్ఞాపన చేసిన దేవా మీకు వందనాలు. నువ్వు నిష్కలంకుడవు, నిర్దోషుడవు, ఏ పాపమంటని వాడవు. మా కొరకు కలువరిలో మరణించి పునరుత్థానుడు అయిన వాడవు. నీవు కలువరిలో పొందిన గాయముల చేత దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చి ఉన్నావు. అటువంటి నీ మహిమను మేము అనుభవిస్తున్నాం, నీ ప్రభావాన్ని మేము అనుభవిస్తున్నాం. అయ్యా, నీ ప్రభావము మా మధ్యలో చొరబడి అనేక మందిలో ఆ ప్రేమను వాత్సల్యములను పంచుకునే కృపను దయచేయ. మా పక్షములను వ్యాజ్యమాడువాడవు, మా పక్షములను విజ్ఞాపన చేయవాడవు. నిరంతరము నిన్ను స్తుతించడానికి స్తోత్రార్హమైన దేవా మీకు స్తోత్రము. ఈనాటి ఈ 2025 సంవత్సరము చివరి పునరుద్ధాన దినములో నాయనా, నువ్వు మాకు ప్రధాన యాజకుడుగా, మంచి కాపరిగా, మమ్ము పోషించే తండ్రిగా ఈ లోకములో నైనా ఎటువంటి నాయనా నిర్దోషమైన జీవితమును అనుసరించి ఏ దోషము లేనివాడుగా నాయన ఈ లోకంలో నివాసం చేసి మేము చేసిన దోషములకు, మేము చేసిన పాపములకు ప్రతిదండనగా నీవు అప్పగించబడి మా కొరకు తిరిగి రానయ్యున్నావని నమ్మి విశ్వసిస్తూ నిన్ను ఆరాధించిన బిడ్డలందరినీ ఎత్తుపట్టమని ఈ ఆరాధన, ఈ స్తుతి మీకే సమర్పిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. అందరము కూర్చుందాం.